ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మరో 9 రోజుల్లో విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు టైటిల్ మార్చమని అభ్యంతరం వ్యక్తం చేస్తారేమో అని అంతా అనుకున్నారు. అందుకు కారణం స్వాతంత్ర సమరయోధుడి టైటిల్ పెట్టడం వల్లే. ఈ మధ్యకాలంలో అనేక సినిమాలకు అలాగే టైటిల్ మార్చిన సందర్భాలున్నాయి. కానీ ఈ చిత్రానికి భయపడినట్టు ఏది జరగలేదు. పవన్ కళ్యాణ్ గత చిత్రానికి ఏ సర్టిఫికేట్ రావడం వల్ల అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. కారణం మల్టీప్లెక్స్ థియేటర్స్లో ఏజ్ లిమిట్ ఉంటుంది కాబట్టి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి యూ/ఏ ఇవ్వడంతో ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడొచ్చు కాబట్టి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఇక టాక్ విషయానికి వస్తే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ని చాలా గొప్పగా చూపించాడట డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయనకు సంబంధించిన ఎలివేషన్ సన్నివేశాలన్నీ బాగా పేలినట్లు తెలుస్తుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఎనర్జీతో ఈ సినిమాలో నటించాడని, ఆయన మార్కు కామెడీ టైమింగ్, సింగిల్ లైన్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు బాగా పేలాయని తెలుస్తుంది. అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ని బద్దలు కొడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది ఈ చిత్రాన్ని తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన తేరీకి రీమేక్ అంటూ ప్రచారం చేశారు. కానీ సెన్సార్ రివ్యూ అయ్యాక అందులో నిజం లేదని తెలిసింది. అయితే ఈ మధ్యకాలంలో ఇలాగే అనేక సినిమాలకు సెన్సార్ బోర్డు నుండి పాజిటివ్ టాక్ రావడం, కానీ విడుదలయ్యాక అంచనాలు తప్పడం వంటివి మనమంతా చూసాము. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆ కోవకు చెందిన సినిమానేనా అనే భయం కాస్త అభిమానుల్లో ఉంది. ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే రన్ టైం కేవలం 2 గంటల 29 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుందట. అభిమానులు, ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వరు. యావరేజ్ రేంజ్లో తీసిన పాజిటివ్ టాక్ వస్తుంది అంటూ సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం నుండి కాలరే ఎత్తరా పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ప్రోమో అదిరిపోయింది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ అదరగొట్టారు. సెన్సార్ నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి రేపు ఇదే టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టడం ఖాయం.